అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలోనైతే సిఈసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కామర్స్ టెక్స్ట్ బుక్లోని ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏదైనా లెసన్స్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ కావచ్చు, ప్రతి పేజీలో ఉన్న ప్రతి మ్యాటరు కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. సో ఏదైనా ఒక బిజినెస్ను మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ అయితే రీడ్ చేయండి. సో మీకు ఎన్నో రకాలైన బిజినెస్లు తెలుసు. ఒక జనరల్ స్టోర్, కిరాణా షాప్నైనా మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ కూడా మనము అన్నీ ఆ లెసన్లో ఉన్న చాప్టర్స్ అన్నీ మనము రీడ్ చేసుకోవచ్చు. ఒక స్టోరీ రూపంలో మన బ్రెయిన్లోనైతే ఫిక్స్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ అయితే మనకు క్వశ్చనే అర్థం కావాలి. సో క్వశ్చన్ ఏంటిదంటే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే లాభాలు, బెనిఫిట్స్ ఆఫ్ ఈ బిజినెస్ టు బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఇండియాలో ఉన్న బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో మీకు విజువల్లో చూపెడతాను. సో ఇక్కడ మీకు విజువల్లో కనబడుతున్నాయి ఎన్నో రకాలైన కంపెనీ పేర్లు ఉన్నాయి, బిజినెస్. సో ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ను అంటే వస్తువులను తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్కి ఈ బిజినెస్ అంటే ఎలక్ట్రానిక్ బిజినెస్, అంటే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా త్రో మొబైల్ కావచ్చు, త్రో ల్యాప్టాప్ కావచ్చు, త్రో కంప్యూటర్ కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఈ ప్రోడక్ట్స్ను బిజినెస్ వాళ్ళు సేల్ చేయడం కానీ పర్చేజ్ చేయడం కానీ, అంటే కొనడం అమ్మడం. సో దానివల్ల ఈ యొక్క ఇండియాలో ఉన్న బిజినెస్ ఆర్గనైజేషన్కి ఈ బిజినెస్ వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, ఇండియాలో ఉన్న కంపెనీలకు ఈ యొక్క ఎలక్ట్రానిక్ బిజినెస్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో మనం ఈ యొక్క వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటిదంటే రీచ్ బియాండ్ బౌండరీస్. ఈ యొక్క ఎలక్ట్రానిక్ బిజినెస్ వల్ల ప్రపంచ దేశాలలో ఎక్కడి నుంచెలైనా ప్రొడక్ట్స్ను మనం పర్చేజ్ చేయవచ్చు, ప్రొడక్ట్స్ను మనము సేల్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఇది ఏం చెప్తుందంటే, ఈ బిజినెస్ ఎనేబుల్స్ ద ఆర్గనైజేషన్స్ అంటే కంపెనీలు టు ఎక్స్టెండ్ దేర్ మార్కెట్ ప్లేస్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. అంటే ఈ యొక్క భారతదేశంలో కావచ్చు, వేరే దేశాలలో కావచ్చు, ఈ యొక్క ఎలక్ట్రానిక్ బిజినెస్ ద్వారా ఈజీగా ప్రపంచ దేశాలలో వాళ్ళ యొక్క మార్కెట్ని అయితే కొనసాగించవచ్చు. అండ్ దేర్ బై ఇంక్రీజ్ దేర్ సేల్స్ రెవెన్యూస్ విత్ లిమిటెడ్ టైమ్స్ స్పాన్. అంటే వితిన్ ద లిమిటెడ్ టైంలో ఈ యొక్క ఎలక్ట్రానిక్ బిజినెస్ ద్వారా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్కడి నుంచైనా అమ్మడం ద్వారా రెవెన్యూ అనేది ఈజీగా వస్తుంది. ఉదాహరణకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. సో అమెజాన్లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మనం అమెజాన్ యాప్ ద్వారా కానీ, ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా కానీ మన సెల్ ఫోన్ నుంచే మనకు నచ్చిన ప్రోడక్ట్ అనేది మనం పర్చేజ్ చేస్తాం. మనం పర్చేజ్ చేస్తున్నామంటే ఆ అమెజాన్లో ఉన్న కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నట్టే కదా. సో ఇది ఒక ఎలక్ట్రానిక్ బిజినెస్ ద్వారా, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సో కంపెనీలు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ను ప్రజలకు అమ్ముకోవడానికి ఈజీ మెథడ్లో అమ్ముతున్నారు. అమ్మిన వెంటనే ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ యాప్ ద్వారా కానీ మనం కొన్న వాళ్ళు డబ్బులు చెల్లించిన వెంటనే ఆ కంపెనీలకు అయితే డబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి. దాని ద్వారా రెవెన్యూ అంటే డబ్బులే. ఆ డబ్బులు అనేది కంపెనీస్ అనేది సంపాదించుకుంటున్నాయి విత్ ఇన్ ద లిమిటెడ్ టైంలో, అతి తక్కువ టైంలో. సో ఇట్లా భారతదేశంలో మొత్తం సరుకులను అమ్మవచ్చు, వేరే దేశానికి కూడా సరుకులను ఈ బిజినెస్ ద్వారా కంపెనీస్ అయితే సేల్ చేయవచ్చు. సో ఇదొక బెనిఫిట్ అనేది మనము అర్థం చేసుకోవాలి. సెకండ్ బెనిఫిట్ ఏంటిదంటే
కాస్ట్ సేవింగ్స్, ఖర్చు అనేది తక్కువ అండి. ఖర్చు అనేది తక్కువ. ఎట్లా తక్కువ చూద్దాం. రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ క్రియేటింగ్, ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూటింగ్, స్టోరింగ్ and retrieving information. Further, it allows reduced inventories and overhead cost. అంటే ఇక్కడ ఈ యొక్క ఈ బిజినెస్ ద్వారా బిజినెస్ ఆర్గనైజేషన్స్, వ్యాపార సంస్థలు ఖర్చులలో పొదుపు చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ఒక షాప్, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక కంపెనీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ మీకు విజువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక సోనీ కంపెనీ అనుకుందాం, ఒక హెచ్పి కంపెనీ, ఒక యాపిల్ కంపెనీ. వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏవైనా వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రతి ఒక్క స్టేట్లో, రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ఒక బిల్డింగ్ కట్టి ఒక షాప్ లెక్క దాని బిల్డింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసి బిల్డింగ్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ బిల్డింగ్లోకి ఎంప్లాయీస్ని పెట్టి అక్కడి ప్రోడక్ట్స్ అక్కడికి సప్లై చేసి ఆ ప్రోడక్ట్స్ అని ఆ బిల్డింగ్లో ఉన్న తర్వాత ప్రజలకు అమ్ముతా అంటే ఎన్ని రకాల బిల్డింగ్స్ కట్టాలి? ప్రపంచ దేశాల్లో ఇవాళ వస్తువులు అమ్మాలంటే ప్రతి డిస్టిక్లో, ప్రతి మండలంలో ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది? చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. అదే ఒక అమెజాన్ కానీ ఒక ఫ్లిప్కార్ట్లో కానీ దాంట్లో ఎంటర్ అయ్యి ప్రజలకు అమ్ముతే ఎటువంటి బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం లేదు. ఒకే బిల్డింగ్ నుంచి వాళ్ళకు త్రూ కొరియర్ ద్వారానో లేదంటే అమెజాన్ డీలర్స్ ద్వారానో, మనమైతే ఫ్లిప్కార్ట్ డీలర్స్ ద్వారానో ప్రజలకు అందజేస్తుంది. దాని ద్వారా కాస్ట్ అనేది తగ్గుతుంది కదా. ఇప్పుడు అదే ప్రతి జిల్లాలో బిల్డింగ్ కట్టాలి అంటే ఎంతో కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఖర్చు అనేది పొదుపు చేసుకోవచ్చు ఈ బిజినెస్ ద్వారా. సో ఈ వ్యాపారం వల్ల వస్తువులను సృష్టించడం, ప్రాసెస్ చేయడం, తర్వాత పంపిణీ చేయడం, స్టోరేజ్ చేయడం, సమాచార సేకరణ లాంటి ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చును. ఇదొక బెనిఫిట్ అండి. రెండవది కాంపిటేటివ్ అడ్వాంటేజ్, పోటీతత్వ ప్రయోజనం. సో కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అంటే ఈ బిజినెస్ ఎనేబుల్స్ ద కస్టమర్ టు కంపేర్ ద చూజన్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే ఈ వ్యాపారం వల్ల వినియోగదారులు అంటే ఎవరైతే వస్తువును పర్చేజ్ చేసి ఆ యొక్క వస్తువును ఉపయోగించుకుంటారో, అంటే తిరిగి సేల్ చేయొద్దు, తిరిగి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మద్దు. సో ఎవరైతే ఆ వస్తువును వినియోగించుకుంటారో వాళ్ళను వినియోగదారులు అంటాం. ఇంగ్లీషులో కస్టమర్స్ అంటాం. తాము ఎంచుకున్న వస్తువులు లేదా సేవలను అందుబాటులో ఉన్న పోటీదారుల వస్తువులతో పోల్చి చూసుకోవచ్చు. సో ఈ యొక్క అమెజాన్ ద్వారా కావచ్చు, ఫ్లిప్కార్ట్ ద్వారా కావచ్చు, ఎటువంటి వస్తువులను ప్రజలు కొనుక్కుంటున్నారో ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. దానివల్ల కస్టమర్లకు ఏవైతే ప్రోడక్ట్స్ అవసరం ఉన్నాయో ఆ అవసరమైన ప్రోడక్ట్స్నే మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంది. దానివల్ల ఈజీగా ఖర్చు అనేది తక్కువవుతుంది. దిస్ హెల్ప్స్ ఇన్ రెడ్యూస్డ్ ప్రాసెసింగ్ టైం. మనము ప్రజలకి ఏవైతే వస్తువులు, ఎలాంటి వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో విషయం బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో ఇన్ టైంలో అంటే ఒక టైం అనేది తక్కువ సమయంలో వాళ్ళకు ప్రజలకు నచ్చిన వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడక్షన్ చేసి వాళ్ళకు అమ్మవచ్చు. ఇదొకటి బెనిఫిట్ అండి. థర్డ్ది అయిపోయింది. ఫోర్త్ చూద్దాం. షార్టెన్స్ రికవరీ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్. క్యాపిటల్ అంటే వ్యాపార ప్రారంభానికి పెట్టిన పెట్టుబడి అండి. వ్యాపార ప్రారంభానికి పెట్టిన డబ్బులు క్యాపిటల్ అంటే. ఒక బిజినెస్, ఈ బిజినెస్ రెడ్యూస్ ద టైమ్ బిట్వీన్ ద అవుట్లే ఆఫ్ క్యాపిటల్ అండ్ ద రిసిప్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇక్కడ చూడండి, ఈ వ్యాపారం పెట్టుబడికి వస్తు సేవల నుండి ఆదాయం పొందడానికి మధ్య ఉన్న సమయాన్ని తగ్గిస్తుంది. ఇక్కడ చూడండి, మన వస్తువులు ఇండియాలో ఉన్న బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో
ఈ వస్తువులు ఏం చేస్తే ఆన్లైన్ ద్వారా అమ్మడం ద్వారా సో మనీ అనేది ఆన్ ది స్పాట్లో అకౌంట్లో పడతా ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్ ద్వారా కావచ్చు, అమెజాన్ ద్వారా కావచ్చు, మీసేవ ద్వారా కావచ్చు, ఇలాంటి ఇంకా వేరే ఆన్లైన్ కంపెనీస్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అమ్మడం ద్వారా ప్రజలు కొనుక్కోవడం వల్ల డైరెక్ట్ అకౌంట్లోకి డబ్బులు తొందరగా వస్తాయి. అంటే వీళ్ళు వ్యాపార ప్రారంభానికి ఇన్వెస్ట్ చేసిన డబ్బులు విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్లో వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక బెనిఫిట్. సో ఈ బెనిఫిట్స్ కనుక మనకు ఒకవేళ యాన్యువల్ ఎగ్జామ్లో అడిగితే ఈ 4 బెనిఫిట్స్ అయితే మీరు రాయండి. తెలుగు మీడియం వాళ్ళ తెలుగులో రాయండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్లో రాయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.